ధర్మవరం నుంచి పుట్టపర్తికి చేసినటువంటి నాతోటి కౌన్సిలర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం కారణం ఏమనగా గత 3 నెలల ఇంకా మున్సిపాలిటీలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఒక కుక్కల విషయం కానీ ఏదన్నా కానీ అరాచకాలు చాలా వరకు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మేము గత 3 నెలల నుంచి పోతుల్లాగపల్లి, రేగాటిపల్లి, గుంటూరు ఇట్లా కొన్ని కాలనీలు ధర్మవరానికి ఇచ్చినవే ఆ పీపుల్స్ కూడాను అవి ధర్మవరం మున్సిపాలిటీలోకి చేర్చమని కోరుతున్నాము. అయినా కూడా కమిషనర్ ఏమంటున్నాడంటే మేము దీన్ని ఆమోదించమని అంటున్నాడు. మేము అభివృద్ధి కోసమే కోరుతున్నాము, కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో కూడా అర్థం తెలియకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఒక విషయం కారణంగానే కలెక్టర్ ఆఫీసుకు రావడం జరిగింది, ఆయనకు అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఎవరిని గ్రహించి కూడా తొందరలో ఈ ఒక విషయంలో న్యాయం చేయమని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. కొన్ని అసే చైర్మన్గా మేము అందరం, కౌన్సిలర్గా చైర్మన్గా మా అందరము ఉన్నా కూడా మేము కౌన్సిల్ మీటింగ్ పోయినప్పుడు అక్కడ జరగాల్సిన చర్చలు కానీ ప్రజల సమస్యలు కానీ ఏవైనా వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి ఫస్ట్ కమిషనర్ రాడు. ఏదైనా అజెండాలో పెడితే కమిషనర్ రాడు, తర్వాత ఇంకోటి టీపీఓ కానీ వాళ్ళందరూ అధికారులందరూ వస్తే మేము ఏదైనా కానీ వాళ్ళ సమస్యలు ప్రజలు ఉంటే సమస్యలు తీసుకొని పోవచ్చు. ఒకటి గత 2 నెలల కింద 3 నెలల కింద కుక్కలకి ఆపరేషన్ విషయంలో 18 లక్షలు మేము ఎజెండాలు ఆమోదించాం. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. దానికి సమాధానం ఎక్కడ ఎన్ని కుక్కలకు ఆపరేషన్ చేసినారు, ఎక్కడ చెడ్డు కట్టించినారు, దానికి నిధులు ఎంత ఖర్చు పెట్టినారు, అవన్నీ కూడా మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా మేము వాళ్ళకి సమస్యలన్నీ లేవనెత్తా ఉంటే ఒక్కరు కూడా కనీసం వచ్చి చైర్మన్ కానీ కమిషనర్ గారు కానీ వచ్చి దానికి సమాధానం చెప్పేదానికి కూడా లేదు. మేము ఇప్పుడు పెట్టిన నిధులు ఖర్చు పెట్టిన నిధులు ఇక్కడ ఇంత ఖర్చు పెట్టినాము, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టినాము, ఇన్ని వేల కుక్కలు మేము ఆపరేషన్ చేయించినాము అనే విషయం కానీ మాకు ఎక్కడే కానీ క్లారిటీ లేదు. అదే కాదు మున్సిపాలిటీలో డీజిల్ విషయంలో కానీ ఇంకా టీపీఓలు కానీ ఇంకోరు కానీ ధర్మవరంలో మున్సిపాలిటీని ఒక అధికారులు మొత్తం దోసుకుంటూ ఉన్నారు. దానికి ఏమాత్రం మాకు సహకరించలేదు వాళ్ళు. అదేవిధంగా ధర్మవరంలో జగనన్న కాలనీలు దగ్గర 3 లేఅవుట్లు ఉన్నాయి. దగ్గర ఒక కాలనీలు వచ్చేసి 3,000 ఇండ్లు 4,000 ఇండ్లు తయారైనాయి. మొత్తం టోటల్ 12,000 ఇండ్లు అయితే అందులో నివసించే వాళ్ళు ఇప్పుడు దగ్గర 2-3 వేల మంది పైన ఉన్నారు ఒక్కో దాంట్లో. వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ కానీ వాళ్ళకి ఏదైనా సమస్య పిల్లలకు స్కూల్ విషయంలో కానీ వాళ్ళకి రేషన్ కార్డులు కానీ ఏదైనా సరే వాళ్ళని మనం ఇల్లు కట్టించిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు అంతా టౌన్లో ఉన్న వాళ్ళు టౌన్లో అన్ని అర్హతలు పొందిన వాళ్ళు టౌన్లో నుండి కాలనీలు అయిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మంది సదుపాయాలు కావాలా. దాన్ని మేము ఎజెండాలో పెట్టినాము. ఆ ఎజెండాని మేము పెట్టిన తర్వాత దాన్ని తిరస్కరించి దాన్ని ఆమోదించడానికి మేము అంతా రెడీగా ఉంటే కూడా వాళ్ళు అక్కడికి వస్తే ఎజెండాను మేము దాని గురించి చర్చించాల్సి వస్తుందని చెప్పి మొత్తం ఆఫీస్కి గౌరవ చేస్తున్నారు. ఇది విషయం. ఇప్పుడు మీరు మున్సిపల్ ఎక్కడైనా కానీ ప్రజలు నాయకులుగా బాయ్కాట్ చేసిపోతారు, కానీ మొత్తం ఆఫీసర్లతో దిగి మున్సిపల్ సిబ్బందితో దిగి మేము చర్చిస్తున్నట్లుగానే వాళ్ళు బయటకు పోతా ఉంటే మేము డిస్కషన్ చేస్తున్నట్లుగానే దాని పాయింట్ మీద అధికారులు పోవడం ఇదే ఫస్ట్ టైం చూసినాం. మేము కూడా ఎక్కడ చూడలేదు. ఎన్ని దానిలకు ఇప్పుడు దగ్గర 3 మీటింగ్లకు అవుతుంది. అక్కడ కమిషనర్ గారు కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ పెట్టినారు. ఆయన రాడు, ఉన్న వాళ్ళు సెలవులు పట్టిపోతారు. అసలు మున్సిపల్ ఆఫీసులో ఎవరికి ఎవరు కూడా అద్దులో లేరు, ఎవరు విశ్వాసం వాళ్ళని. ఇప్పుడు అక్కడ మంత్రిగా సత్యకుమార్ క్వశ్చన్ చేశాడా వాళ్ళని అధికారులు? ఇంతవరకు సత్యకుమార్ కానీ ఇంకోరు కానీ కమిషనర్ని చూసిండే దాఖలే లేవు. అక్కడ ధర్మవరంలో కేవలము ఒక ఇన్ఛార్జిగా అతను ఆఫీస్కి ఇన్ఛార్జిగా పెట్టుకున్నాడు. అంతా కూడా ఆయనే మెయింటైన్ చేస్తుంటాడు. ఏ సమస్య వచ్చినా కమిషనర్ అయినా కూడా మంత్రితో మాట్లాడు. కమిషనర్ అయినా ఇంకోరైనా టీపీఓ అయినా ధర్మవరంలో పోలీస్ స్టేషన్లు అయినా ఎవరైనా కూడా ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆయనతోనే మాట్లాడతారు. ఆయనే ధర్మవరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అంత తప్ప ఇంకేరే అవకాశం ఏ నాయకుడు సత్యకుమార్ వస్తాడు, 2 రోజులు ఉంటాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు, వీళ్ళు గొప్ప చెప్తాడు, వెళ్ళిపోతాడు.